క్యారమెల్ మకానా చేసుకుందాం రండి. ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక ప్యాన్లోకి మకానా తీసుకొని మకానాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనకి ఇలా తుంచితే క్రిస్పీగా ఉండాలి, అంతసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లము, అలానే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోండి. వాటర్ ఎక్కువ వేసేస్తే మీకు క్యారమలైజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో కొద్దిగానే వేసుకొని బెల్లంని కరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఏమన్నా నలతలు ఉంటే అన్నీ పోతాయి. మీరు తీసుకున్న బెల్లంలో నలతలు ఏం లేవనుకుంటే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అదే ప్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోనే మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం కూడా వేసుకోండి. దీన్ని ఇప్పుడు కలుపుకుంటూ ఉండండి క్యారమలైజ్ అయ్యేంత వరకు. ఇందులో నుంచి మనకి బురుగు ఇలా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ గీ అన్న లేదా బటర్ అన్న వేసుకోండి. తినని వాళ్ళు ఉంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు, బట్ ఇది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కరిగిపోయిన తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానా కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మనకి క్యారమెల్ మకానా రెడీ అయిపోతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి తీసుకోవడం వల్ల. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ డెలీషియస్ డే.